హాయ్ అండి. ఈరోజైతే మనము చపాతీలు చేసుకున్నట్లయితే దాన్ని అసలు చాలా రకాలుగా తినొచ్చండి. పాలల్లో వేసుకొని తినొచ్చు, ఎగ్ రోల్స్‌లా చేసుకొని తినొచ్చు, అలాగే కర్రీతో తినొచ్చు, ఇంకా చాలా విధాలుగా తినొచ్చు. అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా చేసుకోండి, బావుంటది. కాకపోతే మనం చపాతీ పిండి కలుపుకునే దాన్ని బట్టి స్మూత్‌గా కొంచెం డైజెస్టివ్‌గా అయ్యేలాగా కొన్నైతే యాడ్ చేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. నేను ఈవినింగ్ అయితే ఈ విధంగా చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే చక్కగా ఇష్టంగా తింటారు. మనము చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకోవాలంటే చపాతీని పౌడర్‌ని తీసేసుకొని, గోధుమ పిండి ఉంటది కదా! దాన్ని తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్టు, ఇంగువ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేళ్ళతోనే ఇలా ఫస్ట్ అనేసిన తర్వాత దాన్ని అప్పుడు తగినన్ని వాటర్ వేసుకుని ముద్ద కింద చేసి ఒక్క అరగంట మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని దాన్ని చక్కగా రౌండ్గా మనకి ఏ షేప్ అయినా పర్లేదండి ఇలా చేసేసుకుని 1 బై 1 ఎన్ని కావాలితే అన్ని చేసేసుకుని చక్కగా పెనం మీద వేసేసుకుంటూ నెయ్యితో కాలుస్తూ ఉంటే చక్కగా అవి మనము హాఫ్ అన్ అవర్ వదిలేసాం కదా, పక్కన పెట్టేసాం. అందుకనేసి అవి చక్కగా గుల్లగా ఉబ్బుతూ వస్తాయండి. అసలు చాలా బాగుంటాయి. మనం కలుపుకునే పిండి విధానాన్ని బట్టి చపాతీ అనేది వస్తుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలాగ ఎన్నైతే కావాలో అన్నైతే కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే కొన్నిటిని షుగర్తో రోల్ చేసి పక్కన పెట్టాను. కొన్నిటిని క్యాబేజీ కర్రీ ఉంటుంది కండి, క్యాబేజీ కర్రీని వేసి రోల్ చేసేసి పక్కన పెట్టాను. మనకి ఏది ఉంటే అది వేసేసుకుని పక్కన ఇలా రోల్స్ కింద చేసేసుకొని ఈవినింగ్లో తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.